దేవతల రాజధాని ప్రజా రాజధాని మన అమరావతి అని అన్నారు ఏపీ సీఎం. పూజలు తక్కువ చేస్తుంటా కానీ శ్రీవారి దగ్గర సంకల్పం తీసుకుంటా అన్నారు. నేను ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి ప్రార్థన చేస్తుంటా, అమరావతిని గొప్ప రాజధానిగా చేయమని కోరుకుంటూ ఉంటారు. దుష్టుల్ని మరోసారి ఉపేక్షిస్తే మళ్లీ మొదటికొస్తాం. గోదావరి పుష్కరాల కంటే ముందుగానే పోలవరం ప్రాజెక్టు ప్రారంభిస్తాం. పోలవరం ప్రాజెక్టుతో రాష్ట్రం మొత్తం నీళ్లు అందిస్తామని అన్నారు చంద్రబాబు. దేవతల రాజధాని అమరావతి, అదే మరిగా ప్రజా రాజధాని అమరావతి. ఈ రెండు కోయిన్సిడెన్స్ అయినా నేను ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తాను. మూడోది, కలియుగంలో మనకందరికీ దేవుళ్ళకే దేవుడు వెంకటేశ్వర స్వామి. ఆయన కూడా మన రాష్ట్రంలో ఉన్నాడు. నేను అందుకే ఈ మూడు ఉండే ప్రాంతం మన రాష్ట్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ఈరోజు కాబట్టి చెప్తున్నా, ఉగాది రోజు కాబట్టి చెప్తున్నాను. నేను ఎక్కువ పూజలు తక్కువ చేస్తాను, కానీ మనసు మాత్రం ఒక్క నిమిషం సంకల్పం మాత్రం తీసుకుంటాను. ఆ సంకల్పం వెంకటేశ్వర స్వామి సాక్షిగా తీసుకుంటా. ఆయన దగ్గరే పోయి నిలబడుకొని ఒకటే కోరుకుంటా, దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి. దేవతల రాజధాని ఎట్లయితే ఉందో దాంట్లో అంత కాకపోయినా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ ఇక్కడ చూపించమని, సమస్య లేని రాష్ట్రం చేయమని ఆయన ఒకసారి కోరుకుంటాను. వర్చువల్గా ఓసారి ఎక్కడున్నా నేరుగా తిరుమలకి వెళ్ళి, వర్చువల్గా అంటే ఇమాజినేషన్లో వెళ్ళి ఒక్కసారి పూజ చేసి ఆయన ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచి నా పని ప్రారంభిస్తా. ఏది మంచో అది చేసుకుంటూ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్రణాళికలు దృష్టిలో పెట్టుకుని అందరి వాడిగా ఉండాలని, దుష్టులకు మాత్రం ఒకటే చెప్తాను, మళ్ళీ చరిత్ర చెప్పిన నగ్న సత్యం, దుష్టుల్ని మాత్రం ఏమారితే మళ్ళా మనం మొదటికొస్తాం. దాంట్లో రాజీ లేని పోరాటం చేసి మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.